అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈరోజు చంద్రగ్రహణం మూలన పాటించాల్సిన నియమాలు, చేయకూడని తప్పులు ఏంటో చూద్దాం. ఈరోజు మంగళవారం, పాల్గొన పౌర్ణమి, హోలీ పండుగతో పాటు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా రాబోతుంది. సాధారణంగా మంగళవారం పూజ గది శుభ్రం చేయకూడదనే నియమం ఉంది. మరి ఈరోజు గ్రహణం పూర్తయ్యాక సాయంత్రం ఇల్లు శుభ్రం చేయవచ్చా? స్నానం ముందు చేయాలా లేక ఇల్లు ముందు తుడవాలా? అసలు ఏ సమయానికి పట్టు స్నానం, వెడుపు స్నానం చేయాలి? గ్రహణ సమయంలో నీళ్లు తాగవచ్చా? ఈ గ్రహణ సమయంలో చేయాల్సిన పనులు, చేయకూడని తప్పులు ఏమిటి? ఇలా ఎన్నో రకాల సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. మరి ఈ సందేహాలన్నిటికీ పురాణాలు, ధర్మశాస్త్రాలు ఏం సమాధానం చెప్తున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ఇల్లు శుభ్రం చేయవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మంగళవారం కుజుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు బూజులు తులపడం, ఇల్లు కడగడం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. కానీ పురాణాల ప్రకారం గ్రహణ కాలాన్ని ఒక అశౌచం లేదా మైల సమయంగా పరిగణిస్తారు. ఇంట్లో ఏదైనా అశౌచం జరిగినప్పుడు దోష నివారణ కోసం శుద్ధి చేయడానికి వారాలు, వజ్యాలు అసలు చూడకూడదు. కాబట్టి మంగళవారం అని ఎలాంటి భయం పెట్టుకోకుండా గ్రహణం విడిచిన తర్వాత దోషం పోవడానికి ఖచ్చితంగా ఇల్లు మరియు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం రావచ్చు. నేను ముందు స్నానం చేసి పవిత్రంగా మారిన తర్వాతే కదా దేవుడి గదిని, ఇంటిని శుభ్రం చేయాలి అని. కానీ శాస్త్రాల ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. గ్రహణ కిరణాల ప్రభావం వల్ల ఇల్లంతా అపవిత్రంగా మారుతుంది. మీరు ముందు స్నానం చేసి ఆ తర్వాత అపవిత్రమైన ఇళ్లను ఊడ్చడం లేదా పూజా గదిని కడగడం చేస్తే ఆ మురికి పనుల వల్ల మనం మళ్ళీ అపవిత్రం అవుతాము. కాబట్టి గ్రహణం విడిచిన వెంటనే మనం ముందు ఇంటిని, దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే తలస్నానం చేయాలి. ఈ స్నానాన్నే మోక్ష స్నానం అంటారు. అప్పుడే మీ శరీరానికి మరియు ఇంటికి సంపూర్ణ శుద్ధి కలుగుతుంది. మరి ఈ స్నానాలు ఏ సమయానికి చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి ఒక అరగంట ముందు, అంటే 2:50 నుంచి 3 గంటల సమయంలో పట్టు స్నానం చేయాలి. ఆ తర్వాత సాయంత్రం 6:48 గ్రహణం ముగుస్తుంది కనుక గ్రహణం విడిచిన వెంటనే ముందు ఇల్లు తుడుచుకొని దేవుడి గది శుభ్రం చేసుకుని రాత్రి 7 గంటల నుంచి 7:30 సమయంలో విడుపు స్నానం చేయాలి, అనగా మోక్ష స్నానం చేయాలి. స్నానం పూర్తయ్యాక దేవుడికి దీపారాధన చేసుకోవాలి. ఇక భోజనం విషయానికి వస్తే గ్రహణానికి ముందు వండిన అన్నం, కూరలు ఎవరూ తినకూడదు. గ్రహణ కిరణాల ప్రభావం వల్ల ముందు వండిన ఆహారం తొందరగా పాడవుతుంది. అందులోని పోషకాలు నశించి అపవిత్రంగా మారుతుంది. మరి ఆ మిగిలిపోయిన ఆహారాన్ని ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఆ ఆహారాన్ని మనం తినకూడదు కాబట్టి ఆవులు, కుక్కలు లేదా ఇతర మూగజీవులకు పెట్టడం మంచిది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఏదైనా చెట్టు మొదట్లో మట్టిలో వేసేయండి. కానీ పొరపాటున కూడా గ్రహణం తర్వాత ఆ పాత ఆహారాన్ని వేడి చేసుకుని తినే ప్రయత్నం మాత్రం చేయకండి. రాత్రి 8 గంటల తర్వాత మోక్ష స్నానం, దీపారాధన ముగించుకొని అప్పుడే తాజాగా వండుకున్న వేడివేడి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. అలాగే గ్రహణ సమయంలో నీరు తాగవచ్చా అనే దానికి పురాణాలు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారము, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండటమే శ్రేయస్కరం. కానీ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు దాహం వేస్తే ముందుగానే దర్బలు వేసి ఉంచుకున్న మంచినీటిని కొద్దిగా తాగవచ్చు. దర్బలకు నెగటివ్ ఎనర్జీని అడ్డుకునే శక్తి ఉంటుంది. గ్రహణ సమయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. గ్రహణం పట్టినప్పటి నుండి విడిచే వరకు ఎవరూ నిద్రపోకూడదు. గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. కిటికీల నుండి గ్రహణ కాంతి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. అలాగే కూరగాయలు కోయడం, కుట్టడం లాంటి పదునైన వస్తువులతో పనులు చేయకూడదు. టీవీలు, మొబైల్స్ చూస్తూ సమయం వృధా చేయకూడదు. వాదోపవాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండాలి. మరి ఈ సమయం ఎలా, మనం చేయవలసిన పనులు ఏంటి
అంటే గ్రహణానికి ముందే మీ ఇంట్లో త్రాగే నీళ్లు, పాలు, పెరుగు మరియు నిల్వ ఉండే పచ్చళ్ళలో దబ్బలు లేదా తులసి ఆకులు వేసుకోవాలి. గ్రహణ సమయంలో ఒకే చోట ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ అని కానీ లేదా మీ ఇష్టదైవ మంత్రాన్ని జపించుకోవాలి. ఈ సమయంలో చేసే జపానికి 1,000,000 రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. దానం చేయవలసిన వారు గ్రహణం తర్వాత బ్రాహ్మణులకు బియ్యం లేదా కూరగాయలు దానం ఇవ్వడం చాలా మంచిది. ఈ విధంగా పద్ధతులు పాటిస్తే ఇవాళ రాబోయే ఈ అరుదైన చంద్రగ్రహణాన్ని భయంతో కాకుండా ప్రశాంతమైన దైవచింతనతో గడపండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. గ్రహణానికి సంబంధించిన వాస్తవాలను, మన పురాణాల గొప్పదనాన్ని నలుగురికి తెలియజేయడానికి వీడియోని షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.